3 నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. పేతురును యోహానును దేవాలయములోనికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి కొంత సమయం మీరు మాతో మాట్లాడి వాక్యముతో మమ్మల్ని బలపరిచి మా బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, నైనా మా అవసరాలన్నీ తీర్చడానికి మీ వాక్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తండ్రి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి గ్రహించి నీ వాక్యాన్ని విని గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం మాట్లాడడానికి మీ జ్ఞానం, మీ బలం, ఆరోగ్యం నాకు దయచేయండి. మీరే మాట్లాడండి, మహిమ ఘనత పొందుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మహిమ ఎప్పుడు మనం కలిగే విధంగా మనం నడుచుకోవాలి. చదివిన వాక్య భాగంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు దేవాలయం దగ్గర బయట కూర్చుండి భిక్షమడుక్కునేవాడు. అతని సంబంధించినటువంటి వ్యక్తులు అతను నడవలేడు కాబట్టి మోసుకొని తీసుకొచ్చి గుడి దగ్గర కూర్చోబెట్టి వాడికి భిక్షము ఎలా అడగాలో నేర్పించారు. వాడు భిక్షం అడగటంలో వాడు ఆడి తీరిపోయాడు. ఈ రోజున చాలామంది పిల్లలకి కొన్ని నేర్పిస్తూ ఉంటారు. ఊరంతా తిరగడం నేర్పిస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎలా ప్రవర్తించినా గద్దించరు, బుద్ధి చెప్పరు. వాళ్ళని అలా వదిలేస్తారు. వదిలేసావంటే నువ్వు నేర్పించినట్టే లెక్కది. మన పిల్లల్ని ఏమనకుండా మనం ఉండిపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనం సపోర్ట్ చేస్తున్నాం. అది నేర్చుకోరా పర్లేదని. ఈనాడు పూర్తిగా పిల్లలు చెడిపోయాక నెత్తి నోరు బాదుకుని ఏడుస్తున్నారు. అలాగే ఆ పుట్టిన బిడ్డకి వాళ్ళ కాళ్ళు లేవు కాబట్టి, నడవలేడు కాబట్టి వాడికి మోసుకొని వచ్చి దేవాలయం ముందర కూర్చోబెట్టి వాళ్ళకి భిక్షం ఎలాగ అడగాలో వాడికి తెలియదు కదా, చెప్పారు. భిక్షం అడగటంలో వాడు ఆరితేరిపోయాడు. ఎందుకంటే భిక్షం అడగటంలో ఇంకా ఆన్లో వెళ్ళని లేదు. ఇంకా ఎవరినైనా ఎలా అడగాలో అడగటం నేర్చుకున్నాడు. ఈనాడు కూడా చాలామందిని
అవి అడుగుతూ ఉంటారు. అడిగే వారికి అది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇంక అడుగుతూనే ఉంటారు, వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఏది అలవాటు చేసుకుంటే అది సాధనంగా మారిపోతుంది. ఈ రోజున నాడు చాలామంది త్రాగుడు అలవాటు చేసుకుంటున్నారు. త్రాగుడు సాధనం కింద అయిపోయింది. ఆ తాగుడు ఆ మందు నోట్లో పడకపోతే వాడికి నిద్ర పట్టదు, కుదురుండదు. తిండి లేకపోయినా పర్లేదు, కానీ మందు లేకపోతే వాడు కుదురుండలేడు. అలా కొంతమంది సినిమాలు చూడటం అన్నట్టు అవుతుంది. సీరియల్స్ టీవీ దగ్గర కూడా చాలామంది కూర్చుని ఆ సీరియళ్ళు, ఆ టైంలో కరెంటు కానీ పోతే వాళ్ళకి కోట్లు పోయినట్టు ఉంటుంది కరెంటు పోతేనే. ఎందుకంటే సాధనం, ఇంటి దగ్గర కూర్చుని ఆ టీవీ ఆన్ చేసుకుని అక్కడ కూర్చొని ఆ టీవీ చూడటం సాధకంగా చేసేసుకుంటారు, సాధన చేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది పనుల్లో సాధన, ఇంటి పనుల్లో, వంట పనుల్లో, ఇవన్నీ కూడా తరచూ మనం ఎక్కువగా దేని మీద ఆసక్తి చూపిస్తే అది బాగా మనకు అబ్బుతుంది. కొంతమంది చూస్తూ ఉంటాం, సెంటర్స్లో కూర్చుంటారు, పని పాట ఉండదు వీళ్ళకి. అలాగే తెలిసిన వాళ్ళని 10 రూపాయలు 20 రూపాయలు అడిగి ఒక బుడ్డికి డబ్బులు పోగైన తర్వాత ఆ బుడ్డి దగ్గర పోతూ ఉంటారు. సాధన ఇది. వాళ్ళకి సిగ్గు అనిపించదు, అవమానం అనిపించదు. అలాగే ఇతనికి కూడా వాళ్ళ అబ్బాయికి అడుక్కోవటం నేర్పించారు. జీవనోపాధి బాగానే కొనసాగిపోతుంది. ఇంకా అడుక్కుని డబ్బులు సంపాదించడంలో వాడికి కూడా కడుపు నిండా భోజనం దొరుకుతుంది. వాడికి కావలసినవన్నీ కూడా అడిగిన డబ్బుల ద్వారా ఆ కుటుంబం కూడా పోషించబడుతుంది. ఇంకా అది అలవాటు అయిపోయి వాడు నేను అవిటి వాడిని అనే సంగతి మర్చిపోయాడు. నేను అవిటోడిని, నాకు నడక కావాలి, నడకొస్తే బాగుండును, ఈ ఆలోచనలే మర్చిపోయాడు మొత్తం. ఏంటి ఆడికి సాధనం అయిపోయిందంటే పొద్దుటే వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఇంటోళ్ళకి సాధనం అయిపోయింది. కూర్చున్న కానించి సాయంత్రం వరకు వీడిని వెళ్ళేవారిని వచ్చేవారిని ఆ భిక్షం అడగటం సాధకం అయిపోయింది. ఇంకా ఆడి కాళ్ళు లేవనే సంగతే మర్చిపోయాడు. నేను అవిటి వాడిని అనే విషయమే వాడికి గుర్తు రావట్లేదు. ఈనాడు కూడా మనం క్రైస్తవులము అనే విషయం మనకు గుర్తు రావట్లేదు. మనం విశ్వాసంగా ఉండాలని గుర్తు రావట్లేదు మనకి. ఎందుకంటే కొన్ని లోకంలో మనకి అలవాటైపోయాయి. లోకంలో కొన్ని మనకి అలవాటైపోయాయి. లోకానుసారమైన జీవితం, దాన్ని సాధకంగా చేసుకొని మనం బతికేస్తున్నాం. నేను విశ్వాసిని, నేను బాప్తిసం పొందానని ఎప్పుడైనా గుర్తొస్తుందా మీకు ఎవరికన్నా? రాదు. ఎందుకంటే పొందే చాలా కాలం అయిపోయింది. నేను బాప్తిసం పొందాను, దేవుని నామములో నేను అగ్ని బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన నేను ఎలా ఉండకూడదు, ఎలా చేయకూడదు అనే ఆలోచనలో మనకి రావట్లేదు క్రైస్తవులకి. ఎందుకంటే లోక సంబంధమైన జీవితం సాధకంలో పెట్టేస్తాం మనం. ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి బైబిల్ కింద మీదకి వెళ్తా చెయ్యి, అది సాధకం, అది అంతే, అది అలవాటు. ఆదివారం వచ్చినప్పుడు వెళ్తుంది. అది చర్చ ఎప్పుడు ఉంటుందో అప్పుడు బైబిల్ మీదకి చెయ్యి వెళ్తూ ఉంటుంది మనకి. మిగిలినప్పుడు ఇంకా బైబిల్ మీద చెయ్యలదు. చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి ఒకసారి. బైబిల్ ఎక్కడుందో తెలియదు. ఆదివారం ఆ చెయ్యి వెళ్ళటం అనేది సాధకం, అది అలవాటుకి వెళ్ళిపోద్ది అనమాట. మనం చూడండి, టీవీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా రిమోట్ మీదకి వెళ్ళిపోద్ది మన చెయ్యి. మనసు చెప్పక్కర్లేదు, ఇంకా ఎవరు చెప్పక్కర్లేదు. కొన్ని సాధకములు అయిపోతున్నాయి మనకి.
నేను బాప్తిసం పొందాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నేను పేరు మార్చుకున్నాను, నేను సంఘంలో ఉంటున్నాను, ఇవి ఏమి కూడా మనకి గుర్తుకు రావు. వీడికి అలాగే నేను అవిటివాడిని అనే విషయం వాడు మర్చిపోయాడు. ఎందుకంటే ప్రతిరోజు డబ్బులు వచ్చేస్తున్నాయి, ప్రతిరోజు వాడికి సరిపడా ఆదాయం వచ్చేస్తుంది. ఈనాడు కూడా మనకి తగిన ఆదాయము ఏదో రకంగా వస్తుంది, మనకి ఆదాయం వచ్చేస్తుంది కాబట్టి మన అవసరాలు తీరిపోతున్నాయి కాబట్టి మనం ఎవరం ఎలా ఉండాలి అనేది మర్చిపోతున్నాం. ఒక రోజున పేతురు గారు, యోహాను గారు ఆ దేవాలయానికి వస్తున్నారు వాక్యం చెప్పడానికి. వస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళని వాడు చూచి భిక్షం అడిగాడు. 3వ వచనం, పేతురును యోహానును దేవాలయములోనికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, అది వాడికి వాళ్ళ దైవ సేవకులని తెలీదు, వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ ఉందనే సంగతి కూడా వాడికి తెలియదు. అలా తెలుసుంటే వాడు ఇంకో రకంగా అడిగేవాడు. వాడిని చూసి వాడికి తెలిసింది ఏంటంటే భిక్షం అడగటమే. నా కాళ్ళ గురించి ప్రార్థన చేయండి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, నా నడక గురించి ప్రార్థన చేయండి అనే విషయాలే మర్చిపోయాడు. మొట్టమొదట్లో మందిరం దగ్గరికి ఆ ఉద్దేశంతోనే వచ్చాడు. కాకపోతే ఆ మందిరంలో ఉన్న సేవకులను బట్టి, సమాజ మందిరపు అధికారులను బట్టి వాడికి నడక రాలేదు, వాడి కాళ్ళు పుంజుకోలేదు, వాడు అవిటితనం పోలేదు. చూశాడు సంవత్సరాలు 1, 2, 3 సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఇంకా ఈ ప్రార్థనకి కూడా నాకు అనుకుని ఉంటాడు. అంచేత ఇంకెప్పుడు కూడా వాడు ప్రార్థన చేయమని అడగటమే మర్చిపోయాడు. ఏదో రకంగా బతుకును కొనసాగించుకుంటే సరిపోద్దని బతుకు తెరువుకి వెతుకులు ఆడుకుంటూ భిక్షం అడుక్కుంటూ అలవాటు చేసుకున్నాడు. కనుక వాళ్ళ దైవ సేవకులని వాడికి తెలియదు. అయితే వాడు పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమన్నారు. పేతురు, యోహాను ఆ అవిటివాడిని, ఆ కుంటివాడిని తేరి చూశారనమాట. తేరి చూస్తే వాళ్ళకి అర్థమైంది, వీడు చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాడు వీడు అని అర్థమైంది వాళ్ళకి. వీడు అసలు వచ్చింది ఈ గుడి దగ్గరికి వచ్చిన ఆలోచనే మర్చిపోయాడు. వీడికి వేరే ఆలోచనలోకి వీడి జీవితాన్ని మార్చేసుకున్నాడు. దైవజనులకి కొంతమందికి అర్థమైపోతూ ఉంటుంది విశ్వాసులను చూసినప్పటికీ. వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఆత్మీయ స్థితి దేవుని ఆత్మ కలిగిన దైవజనులకు అర్థమైపోద్ది. అర్థమైందా? అర్థమయ్యి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తారు. ఎలా ఉండాలమ్మా, అలా ఉండాలయ్యా, ఎలా నడుచుకోవాలి మీరని చెప్తారు. కానీ వీళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి ఈ దైవజనులు చెప్పేది వింటే మనం బాగుపడతామని వినాలి, మనం అర్థం చేసుకోవాలి. తేరు చూసినప్పుడు వీడు చాలా కాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని వాళ్ళు గుర్తించారు. మా తట్టు చూడమన్నారు, మా వైపు చూడన్నారు. అభిక్ష అడిగేవాడిని. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు, వాడి దుష్టంతా కూడా ఏదోటి నాకు భిక్షము వేస్తారు. ఎందుకంటే వాడి దృష్టి భిక్షం అంతే. ఇంకా ఏదైనా దొరుకుతుందని వారి తట్టు వారి యందు లక్ష్యం ఉంచాడు. అది కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. అది ఎప్పుడు కూడా దైవజనుల మీద మనం లక్ష్యం ఉంచాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి దుస్థితిలో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా,
అప్పుల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, శోధనలో ఉన్న దైవజనులు మీద లక్ష్యం ఉంచాలి. వాళ్ళు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచాలి. మనం ఉంచినప్పుడు మనకే తప్పనిసరిగా మేలు జరుగుతుంది. వాడు ఎంతో కాలం నుంచి ఆ స్థితిలో ఉన్నప్పటికీ వాడి స్థితి వాడు మర్చిపోయినప్పటికీ, ఆ దైవజనులని తెలియకపోయినప్పటికీ వాడికి వాళ్ళు చెప్పిన మాట విని వాడు ఆలోచన ప్రకారం ఏమైనా దొరుకుతుంది, ఏమైనా ఇస్తారు నాకు అని చెప్పేసి వాడు అనుకున్నాడు. ఏమనుకుంటేనో దైవజనుల వైపు వాడు లక్ష్యం ఉంచాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు, వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు, వాళ్ళనే చూస్తున్నాడు. అది ఆ టైంలో కొంతమంది ఆ దారమ్మట వెళ్ళిపోతూ ఉండొచ్చు ఆ మందిరానికి, దేవాలయంలోకి. కానీ వాడి దృష్టి వాళ్ళ మీదే పెట్టాడు, వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి అయ్యా భిక్షమని కూడా అనలేదు. అంటే మందిరం కాబట్టి ఎవరు వెళ్ళకుండా ఉండరు అటు ఇటుని. కానీ ఆ దైవజనుల మీద వాడు లక్ష్యం ఉంచాడు. వాడు ఆలోచన ఏంటంటే ఏదో ఒకటి నాకు ఇస్తారు, ఏదో ధర్మం చేస్తారని. కానీ దైవజనుల ఉద్దేశం ఏంటంటే వాడిని బాగు చేయాలని వాళ్ళు అనుకున్నారు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని చెప్పాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. గమనించండి అన్నాడు ఆయన. అది ఇప్పుడు ఏం కలిగి ఉన్నాం మనం, ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం. పేతురు, యోహానులు వారికి ఉన్న వలలు, నావలు అప్పట్లో గొప్ప ఆస్తి. అది అర్థమైందా? పెద్ద వాళ్ళ పనోళ్ళు చేపలు పట్టడంలో. పేతురు గారంట ఒడ్డు మీద నిలబడి నీటి వైపు చూసంట చేపలు ఎక్కడున్నాయో చెప్పేవాడంట. అంత ఎక్స్పర్ట్ అతను, అంత అనుభవం. పేతురు వేటకెళితే దోణి నిండా చేపలు పట్టేసేవాడట. అతని చరిత్ర చదివినప్పుడు ఇంకా పేతుర్ని మించిన పనోడు లేడు చేపలు పట్టడంలో. అలాంటి వాడికి ఒకసారి ఒక చేప కూడా పడకుండా చేశాడు దేవుడు. అర్థమైందా? మనం ఎంతో పాటుగాళ్ళం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏ పని లేకుండా అయిపోతూ ఉంటాం, చేతిలో పైసా లేకుండా అయిపోయిన పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఒక్కోసారి చాలా పనులు వస్తాయి, జేబు నిండా డబ్బులు కూడా ఉంటాయి. కనుక పేతురు మరి అన్నీ వదులుకొని యోహాను వలలు, నావలు, కుటుంబాలని వదులుకొని దేవుడు అప్పగించిన పని చేస్తూ ఊరూరా తిరుగుతున్నారు. వాళ్ళు ఊరూరా తిరుగుతున్నారు. ఈ రోజున మనం మన పనులు మనం చేసుకుంటూ, మన కుటుంబాలను మనం పోషించుకుంటూ, వారం దినాలు కూడా మన పనులు, మన బంధువుల పనులు, మన చుట్టాల పనులు చేసుకుంటూ ఆదివారం ఒక్కరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని పని చేసే ఆలోచన కూడా కోల్పోతున్నాం ఈ రోజున మనం. ఎందుకంటే లోకంలో నీకు సాధకం అలవాటైపోయింది, ఏదో రకంగా గడిచిపోతుంది, ఏదో రకంగా నీకు నడిచిపోతుంది. కానీ దేవునిలో నిలవలసిన నీవు, దేవునిలో నడవలసిన నీవు లోకంలో నిలబడుతున్నావు, లోకంలో నడుస్తున్నావు ఈ రోజున క్రైస్తవులు. కానీ పేతురు, యోహానులు అలా చేయలేదు. వాళ్ళు కలిగి ఉన్న నావలు, వలలో వదిలేసుకొని ఈ రోజున వాళ్ళు యేసును కలిగి ఉన్నారు. అది యేసుని సంపాదించుకున్నారు.
వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయన. గమనించండి, కలిగింది ఇస్తున్నానంటే ఇంకా ఏమిస్తాడో అని అనుకుంటున్నాడు వీడు. అర్థమైందా? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. గుర్తుపెట్టుకోండి, అది పేతురు ఎప్పుడైతే తన కుడి చేయి పట్టుకున్నాడో పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వాడిలోకి వెళ్ళిపోయిందంతే. యేసు ప్రభు వస్త్రం ముట్టుకుంటేనే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి, కృంగిపోతున్నటువంటి స్త్రీ ఆయన వస్త్రము ముట్టుకోగానే ఆమెలోకి శక్తి వచ్చేసింది, ప్రభావం వచ్చేసింది. ఆయన వస్త్రములో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన మాటలో స్వస్థత. అదేనా? ఉమ్ములో స్వస్థత. ఉమ్మి ఊది మట్టి నిలగల పూరికి ఒక గుడ్లుడికి కళ్ళ మీద ఎలగలాగా అన్నారంట. మట్టి పుట్టుగుడ్డోడు, వాడికి ఆ గుడ్డుదనం పోయింది. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం ఈ రోజున. ఆసామాసి విషయం కాదు ఇది, కాకపోతే నీకు అర్థం అవ్వట్లేదు అంతే. మనకు అర్థం అవ్వట్లేదు ఆయన గురించి. ఎందుకు అర్థం అవ్వట్లేదంటే అసంపూర్ణంగా వస్తున్నారు మందిరానికి, అసంపూర్ణమైన మనస్సుతో వింటున్నారు. పూర్ణ మనసుతో వినాలి. పూర్తిగా దేవునికి మనం సరెండర్ అవ్వాలి మనం. కనుక పేతురు వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. పరిశుద్ధాత్మ బలం పేతురులో ఉన్న, పేతురు సంపాదించుకున్నటువంటి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పద్ధతిగా నడిపిస్తుంది నిన్ను, పద్ధతిగా మాట్లాడమంటుంది, పద్ధతైన పనులు చేస్తుంది. పరిశుద్ధాత్మ ఉందని మన ఇష్టానుసారంగా మాట్లాడము. అదేందా? పరిశుద్ధాత్మ ఉంటే ఆ లెక్కే వేరు మనిషి. ఆ మనిషిని చూసినప్పుడు మనకి దేవుని చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ మనిషి ప్రవర్తన, ఆ మనిషి మాటలు, ఆ మనిషి తీరు దేవుని మరిపిస్తుంది అన్నమాట. ఈ రోజున అలాంటి పరిస్థితి ఉందా నేటి క్రైస్తవ సంఘాల్లో? పేతురు, యోహానులు వాళ్ళు వెండి సంపాదించుకోవాలి, బంగారం సంపాదించుకోవాలి, బళ్ళు సంపాదించుకోవాలి, ఇళ్ళు సంపాదించుకోవాలి, పొలాలు సంపాదించుకోవాలని ప్రోకలాడలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ సంపాదించుకోవాలి. వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏది అడిగితే అది చెయ్యాలి. వాళ్ళని యేసు వైపు తిప్పాలి, ప్రభువు తట్టు తిప్పాలి అనే ఆలోచన, కోరిక తప్ప వాళ్ళకి ఏరే ధ్యాస లేదు. లేకపోతే పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిలోనికి మరి ఆ బలము వెళ్ళటం, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందటం. వెంటనే బలం రాగానే ఎన్నడూ నిలబడలేనోడు నిలబడిపోయాడు. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను. ఎన్నడూ నడవలేనోడు, నిలబడలేనోడు, లేవలేనోడు. మూడు జరిగాయి వాడి జీవితంలో. 1 లేచాడు, 2 నిలబడ్డాడు, 3 నడిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
మనకు కూడా అలా జరుగుతాయండి. ఎన్నో దెబ్బలు తిని పడిపోతున్నాం, ఎన్నో నష్టాలు వచ్చి నష్టపోతున్నాం. ఎందుకంటే నీకున్న అవిటితనం, నీకున్న అవిటి బుద్ధి. అవిటితనమే కాదు, అవిటి బుద్ధి ఉంటుంది చాలామందికి. ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడటం, తక్కువ చూపు చూడటం, వాళ్ళకంటే తేలిగ్గా మాట్లాడటం, అది చాలా అవిటి బుద్ధి. అది ప్రభు ఏం చెప్పాడంటే, నీకంటే నీ సహోదరుణ్ణి ఎక్కువగా ఊహించుకోమన్నాడు, నీకంటే నీ పొరుగువాడిని మీద ప్రేమ చూపించమన్నాడు. ఇవి ఎక్కడ కనపడుతున్నాయి ఈ రోజున మనలో క్రైస్తవుల్లో? గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని కార్యాలు మనం చూడాలి. వెండి బంగారములు నా యొద్ద లేవన్నాడు ఆయన. ఈ రోజున మనకి వెండి కావాలి, బంగారం కావాలి, బంగళా కావాలి, కారు కావాలి, ఇంట్లో ఏ మూల ఎలితి లేకుండా సామాన్లు కావాలి. నీ హృదయం అంతా ఖాళీగా ఉండాలి. హృదయంలో దేవుణ్ణి చేర్చుకుందాం, దేవుడికి సంబంధించినవన్నీ మనం చేర్చుకుందామనే ఆలోచన మనకు రాదు. గమనించండి. కనుక యోధ వెండి సంపాదించాడు. ప్రభుతో ఉండి ప్రభుతో కలిసి తిరిగి, ప్రభుతో తిండి తిని, ఆయనతో కలిసి పండుకొని, ఆయనతో కలిసి నడిచి, ఆయనతో ఉండి 3.5 సంవత్సరాల్లో యోధ వెండిని సంపాదించుకున్నాడు. ఆయన దగ్గర పెట్టిన డబ్బు కాజేసేవాడంట, దొంగలించుచు వచ్చేవాడంట. యోధ వీడికి డబ్బు మీద ఎక్కువ ఆశ ఉందని చెప్పి యేసు ప్రభు తెలిసిపోద్ది కదా ఆయనకి, ఎవడో బిహేవియర్ ప్రతి ఒక్కరి హృదయాలకి తెలిసిపోతాయి, వాళ్ళ హృదయాల్లో ఉన్న కోరికలు తెలిసిపోతాయి ఆయనకి. యోధాకి డబ్బు అంటే ఎక్కువ ఆశ అని చెప్పేసి డబ్బు సంచి యోధాకే అప్పగించాడు. అయితే యోధ అప్పుడప్పుడు అందులో డబ్బు తీసి ఖర్చు చేసుకున్నాడంట. దేవుని డబ్బు మనం ఖర్చు పెట్టుకోకూడదు, అర్థమైందా? ఆ సంచిలోని అతనికి కావలసినప్పుడల్లా డబ్బు అప్పుడప్పుడు దాన్ని దొంగిలించుచు వచ్చేవాడట. అది దేవుడికి ఇచ్చింది, దేవుని సొమ్ము అది, అర్థమైందా? దొంగిలించుచు రావటాన్ని బట్టి సాతాను అతనిలోనికి ప్రవేశించింది. గుర్తుపెట్టుకోండి. సాతాను అతనిలోకి ప్రవేశించి యేసు ప్రభు వారిని ఎలా పట్టుకోవాలా, ఎలాగ శిక్షించాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి యోధాన్ని నడిపించింది. యోధ మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి మనం చదువుదాం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పారు. అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసి ఊరి పెట్టుకొని చనిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి. 30 వెండి నాణేలకు యేసు ప్రభుని అమ్మేశాడు. ఎందుకంటే యోధాలోనికి సాతాను ప్రవేశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాడు. అధికారుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాడు. 30 వెండి నాణేలు ఇస్తే నేను అప్పగించేస్తాను మీకు అని. ఎందుకంటే ముందు నుంచి కూడా దేవునికి ఇచ్చిన దేవుని సొమ్ము దొంగిలించుచూ వచ్చాడు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దేవుని సొమ్ము
సంఘంలో పెద్దలుగా ఉండి కాజేసి కుటుంబాలు అన్నీ నాశనం అయిపోయాయి. నేను చాలా సంఘాల్లో చూశాను రోజులు ఉంటప్పుడు. ఇప్పుడు కూడా నాకు గుర్తు. అర్థమైందా? ఎందుకంటే ధనం అది పెద్దరికం పొందుకొని వాటి కోసం కొట్టుకు చేస్తారు. వాళ్ళ పదవుల కోసం పెద్ద పెద్ద టౌన్ చర్చిల్లో అయితే లక్షలు ఉంటాయి, కోట్లు ఉంటాయి. ఆ డబ్బు కోసం ప్రతి సంఘం కూడా కోర్టులు అంటే తిరుగుతూ ఉంటారు, కొట్టుకొని కోర్టుల్లో ఉంటారు. చేత ఆనాడు యోధా కూడా అలాంటిడే. ఈ 12 మంది కూడా ఆయన దగ్గర ఉన్న పెద్దల టైపే. ఈ ప్రభు దగ్గర ఉన్నారు వీళ్ళు. పెద్ద కాబట్టి పెత్తనం ఇచ్చాడు డబ్బు మీద ప్రభు యోధాకి. యోధా దొంగిలించు రావటం అలవాటు అయిపోయింది అతనికి. దేవుని సొమ్ము మనం ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. ఈనాడు మనం ఒక రకంగా చెప్పాలంటే చాలామంది దొంగలుగానే ఉంటున్నారు. దేవునికి చెందవలసిన దశమ భాగం కూడా చాలామంది దొంగిలించుచు దొంగలుగా పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళలో సాతాను ఉంటుంది, సాతాను క్రియలు ఉంటాయి కూడా. లోక సంబంధమైన వ్యసనాలు అలవాట్లు కూడా ఉంటాయి. ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తులు దశమ భాగాన్ని దొంగిలించలేరు. ఆత్మ గద్దిస్తుంది వాళ్ళని. అర్థమైందా? వాళ్ళలో నీతి ఉంటుంది. అందుకనే సామెతలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు వెనక తీయక ఇచ్చుచుండుననే మాట ఉంటుంది. అర్థమైందా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అనే మాట ఉంటుంది బైబిల్. అర్థమైందా? దినమల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును అంటది. సామెతలు మనం చూస్తే 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. దేవుణ్ణి నమ్ముకున్న మనం క్రైస్తవులు ఈనాడు లేమికి వస్తున్నారు, లేదని అంటున్నారంటే కారణం ఏంటంటే తగిన దానికన్నా తక్కువ ఇస్తున్నారని అర్థం దేవునికి. అదేనా? దేవుని కార్యక్రమాలు ఉన్నాయి, దేవుని పనులు ఉన్నాయి, దేవుని ప్రార్థనలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలకి ఇచ్చేటప్పుడు తగిన దానికన్నా తక్కువ ఇవ్వటం. మన సంపాదనలో దశమ భాగం ఇవ్వకపోవటం, ఇవన్నీ కూడా లేమికి కారణాలు అవుతాయి. మనం దారి తప్పిపోవటానికి కారణాలు ఉంటాయి. సామెతలు 21:26 సోమరి 26 దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. అది నీతిమంతుడు వెనక తీయడు, దశమ భాగాన్ని దాచుకోడు, ఇస్తాడు దేవునికి. ఆశలు పుడతాయి. ఉంటే దేనికైనా పనికొద్దే, వింటే ఏదైనా అవసరం, ఏదైనా కొనుక్కోవచ్చు, ఈ డబ్బులుంటే ఎలాగలా ఉపయోగించుకోవచ్చు అని ఆశ పడుద్ది. కానీ నీతిమంతుడు వాక్యానుసారంగా ఉండేవాడు, వాక్యాన్ని విని గ్రహించేవాళ్ళు ఆడైనా మగైనా వెనక తీయకుండా ఇచ్చేస్తారట. ఎంత స్పష్టమైన వాక్యం ఇది. యోధ దేవునితో యేసు ప్రభుతో ఉన్నా అతనికి నీతి అబ్బలేదు. ఎంతకాలం దేవుని మందిరంలో ఉన్న నీతి అబ్బదు కొంతమందికి. నీతి అంటే వాక్యానుసారంగా జీవించటం, వాక్యాన్ని నెరవేర్చటం. కనుక ఆ సందా సంచిలో డబ్బు అతను అప్పుడప్పుడు దొంగిలిస్తూ వచ్చేవాడట.
ఆ దొంగతనం అనేది అతనిలో ఉంది కాబట్టి ఆ దొంగతనము, వ్యభిచారము, మోసము, తాగుడు ఇవన్నీ ఉన్న వాళ్ళకి దురాత్మ వచ్చేది. సాతానాత్మ ఉంటుంది. ఆ దురాత్మ, సాతానాత్మ ఆ పెద్దల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళింది. నీకు ఇంకా ఎక్కువగా ఇక్కడ దొరుకుతుందిరా అని. అప్పుడు యోధ 30 వెండి నాణేలకి ప్రభువుని అప్పగించేశాడు. ఎందుకంటే అతనిలో సాతాను ఉండటం వలన. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధ అనబడిన యోధాలు, అది చూసారా ఎంతది? లోక 22:3 మీ బైబిల్ ఉంటుంది చూసుకోండి. ఎందుకంటే 12 మందిలో కూడా వీడే దొంగ. అది ఇంతమందిలో మనం దొంగలుగా ఉన్నామా? దేవుని మాట పాటించే మిగిలిన అపోస్తుల్లా ఉన్నామా? పేతురు, యోహానులా ఉన్నామా? సాతాను మామూలుడు కాదు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నీళ్ళు దూరేస్తాడు. అర్థమైందా? నీలోకి వచ్చి నీకు తెలీదు. దేవుని ఆత్మ వచ్చినా తెలియదు నీలోకి, దురాత్మ వచ్చినా తెలియదు. కానీ నువ్వు చేసే పనులను బట్టే తెలుస్తుంది. నువ్వు చేసే పనులు, మాట్లాడే మాటలు, నీ క్రియలను బట్టే తెలుస్తుంది. కనుక పేతురు, యోహానులు పరిశుద్ధమాత్మను సంపాదించుకున్నారు శిష్యులుగా ఉండి. యోధ ఏం సంపాదించుకున్నాడు? వెండి డబ్బులు సంపాదించుకున్నాడు. అది డబ్బులు వెండి సంపాదించుకున్న యోధ ఉరిపోసుకుని చచ్చిపోయే పరిస్థితులు అతనికి వచ్చాయి. పరిశుద్ధాత్మ సంపాదించుకున్న పేతురు, యోహానులు అనేక మందిని బాగు చేసే పరిశుద్ధాత్మ వరం వాళ్ళు పొందుకున్నారు. ఇది శాశ్వతం, అది అశాశ్వతం. అందుకనే పేతురు అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు అన్నాడు. మనకేం కావాలో దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే సర్వ సంపదలు కలిగిన దేవుడు మన దేవుడు. అర్థమైందా? కొలస్సీలు రాసిన పత్రిక 2:3 కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తూ ఈ మాట రాశాడు. ఆయన బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఎలా మాట్లాడాలో తెలియాలి, ఎలా నడుచుకోవాలో తెలియాలి, తల్లిదండ్రులు ఎలా పూజించాలో, తల్లిదండ్రులు ఎలా పోషించాలో, గౌరవించాలో, భర్తకి ఎలా లోబడాలో, భార్యని ఎలా చూసుకోవాలో, భర్తకి పిల్లల్ని ఎలాగ మనం పెంచి చదివించి పెద్ద చేసుకోవాలి. బుద్ధి జ్ఞానం ఉండాలి. జ్ఞానంగా నడుచుకోవాలి, జ్ఞానంగా మాట్లాడాలి, బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఇవి దేవుని బుద్ధి జ్ఞానం ఉండాలి. లోక సంబంధమైన బుద్ధి జ్ఞానం కాదు. లోక సంబంధమైన బుద్ధి జ్ఞానం ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు. లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉంటే సరిపోద్ది అనుకునే ఆలోచనల్లో బలపడిపోతున్నాం మనం. అందుకనే దేవుని విషయంలో వెనకబడిపోతున్నాం. ఎందుకంటే ఇవి అశాశ్వతం. లోక సంబంధమైనవి అశాశ్వతం, దైవ సంబంధమైనవి శాశ్వతం. ఈ లోకం కూడా అశాశ్వతం అని చెప్పాడు ఆయన. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయని చెప్పాడు. ఇప్పుడున్న భూమి, ఆకాశం ఇవన్నీ కూడా ఉండవని చెప్పాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి ఏర్పడుతుందని చెప్పాడు. కొత్త జనరేషన్ వస్తుంది ఆయన రాకడ తర్వాత, తీర్పు తర్వాత. కనుక బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యందే గుప్తమైన. గుప్తం అంటే ఒక గుట్ట కింద ఉందన్నమాట. గుట్ట తిరగదది. అదైనా గుప్త నిధులు అంటారు చూడండి. రాజులు పూర్వకాలం అంటే గుప్త నిధులు దాచిపెట్టారట భూమిలో. అవి ఎప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి. అదైందా? తవ్వకాల్లో. కనుక గుప్తమై ఉన్నవని చెప్తున్నాడు ఆయన. కనుక
గారడీ సీమోను కూడా గారడీలు చేసి చాలా వెండి డబ్బు సంపాదించి చాలా భ్రాంతిలో నడిపించేవాడు ఆ ప్రజల్ని. అక్కడ వాడి వల్ల కాలేదు. ఒక కార్యంలో వాడు పేతురు గారు, యోహాను గారు అక్కడికి వచ్చి మరి అక్కడ వాడు చేయని కార్యాలు అక్కడ అద్భుతాలు చేసినప్పుడు ఆ గారడీలు చేసిన సీమోనే దొంగైపోయాడు. ఒరు బాబు ఇదేంటి అని చెప్పేసి, నేనే పెద్ద గొప్ప అనుకున్నాను, నేనే పెద్ద ఇదనుకున్నాను, నన్ను మించిపోయేళ్ళు సులువుగా చేసేస్తున్నారని చెప్పేసి వాడు ఆలోచించి వీళ్ళ దగ్గర ఏదో ఉంది, అదేదో మనం పొందుకుంటే మనం ఈ ప్రజలను ఇంకా మాయ చేసి మోడీ చేసి గారడీలు చేసి ఇంకా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం మనం సంపాదించుకున్న దాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న అదేదో పొందుకుందాం అని చెప్పేసి గారడీ సీమోను డబ్బు తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టాడట. గమనించండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 17 నుంచి మనం చదువుదాం. అప్పుడు పేతురును యోహానును వాని మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు ఈ గారడీ సీమోను ఎన్నెన్నో మాటలు చెప్పాడు, ఏ చేతలు చేశాడు, ఏదో చేశాడు, కానీ పరిశుద్ధాత్మ అనే దాన్ని వాడు పొందలేకపోయాడు. కానీ పరిశుద్ధాత్మ పేతురు యోహానులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందారట. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, నీ హృదయ ఆలోచన క్షమించబడుతుందని చెప్పాడు. కనుక నువ్వు డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మను సంపాదించుకోవటం అనేది అది సరైన ఆలోచన కాదు. ఇలాంటి కార్యక్రమంలో నీకు పాలు పంపులు ఉండవు. ఇది చెడుతనంతో కూడిన ఆలోచన. ఇది డబ్బులు ఇచ్చి దేవుని వరం మనం పొందుకోలేం. దేవుని ఆజ్ఞలు పాటించి ఆయన చెప్పిన మాటల ద్వారా మనం నడుచుకున్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ అనే వరం దేవుడు మనకి ఇస్తాడు. నువ్వు ఇలాగ అడగటం నీ దుష్టత్వం, నీ బుద్ధి నాకు కనపడుతుందని చెప్పాడు. కనుక ఎంతో సంపాదించాడు గారడీ సీమోను, కానీ అక్కడ సిగ్గుపడ్డాడు. ఎందుకంటే పేతురు యోహానులు అక్కడ పరిశుద్ధాత్మ వరం అక్కడ వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళ మాటతో వాళ్ళందరినీ బాగు చేశారు. వీడేమో మాయలు చేసి గారడీలు చేసి బాగు చేసేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇతను కూడా యోధా లాంటి స్వభావం కలిగిన వాడే. కానీ యేసు ప్రభుతో మనం కొనసాగాలంటే ఆయన మాట మనం విని తీరాలి. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. వాడు దేవాలయం దగ్గర పడున్న వాడిని ఆయన చెయ్యి పట్టుకుంటే బాగుపడిపోయాడు. లేచి నడవమని చెప్పలేదు, అక్కడ అసలు ఏ మాట చెప్పలేదు. అర్థమైందా? ఏ మాట చెప్పలేదు. అర్థమైందా? పేతురు వాడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాడంతే. ఎంత స్పర్శ అండి! పేతురు గారంట ఆయన నీడపడి బతికిపోయారంట. అప్పుడు ఆయన ఏదైనా వీధిలో వస్తున్నాడని తెలిసి మంచాల మీద లేవలేని వాళ్ళని ఆ మంచాలతో తీసుకొచ్చి ఆ వీధిలో ఆ మంచాల పొడవున పెట్టేవారంట. పేతురు గారు ఆ వీధిలో వచ్చినప్పుడు ఆయన నీడ పడితే బాగుపడిపోయారంట.
అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. బా, నీడ పడితే బాగడిపోవటం ఏంటండి? పడిపోతారండి. అంటే అర్థమైందా? యోస్వా డానియేలు గారు ఎల్ఎఫ్ అధినేత, ఆయన ఒక ప్రసంగంలో చెప్పాడు, క్రైస్తవులంట అన్య దేవాలయపు నీడలో కూడా నిలబడకూడదని చెప్పాడు ఆయన. అర్థమైందా? అన్య దేవాలయాలు ఉంటాయి కదా, గుళ్ళు. మనం ఏం చేద్దాం, ఎండకి ఆ నీడకి వెళ్తూ ఉంటాం. ఆ ప్రసంగం అప్పుడు రోజాకి వినిపించాను నేను. అప్పుడు రోజాకి వినిపించలేదు, రోజాకి చెప్పాను, ఇలా చెప్పారా దైవజనులు అంటే. ఆ రోజా బుర్రలో పెట్టుకుని కాలేజీకి వెళ్ళినప్పుడు దేవుగుడి అప్పుడే కట్టారు కొత్తగానే. బస్సుకి ఆ దేవుగుడి దగ్గర నిలబడేవారంట స్టూడెంట్స్, పిల్లతో చదువు వాళ్ళందరూ. వాళ్ళందరూ నీళ్ళలో నిలబడి ఉండి, రోజా ఇలా రా, రోజా ఇలా రావే, ఎండలో ఉన్నానంట. వాళ్ళతో చెప్పేది కానీ వెళ్ళేది కదా అట్నేడికి. మీకు చెప్తున్నాను ఎందుకంటే విషయం నాకు గుర్తొచ్చింది. మరి పేతురు ఒక మనిషి, దైవజనుడు, నీడ. దేవుడు యేసు ప్రభు చెప్పిన అడుగుజాడల్లో నడిచిన పేతురు నీడబడే మరి స్వస్థత పొందుతున్నారంటే నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. అది నీడ. చూడండి, ఒకసారి నీడ దెయ్యంలా కనపడుతూ ఉంటుంది జనాలకు. నీడని చూసి జోడుచుకుని అంటారు. చేత నీడ క్రైస్తవులు అది ఆ నీడనే ఉండకూడదంటే మరి అన్యులు చేసే కార్యక్రమాల్లోకి వెళ్ళటానికి ఎంత నష్టం వస్తుంది మనకి. ఆ కార్యక్రమాలకి వెళ్ళి చూడడం, అక్కడ కూర్చోవడం, ఆ స్థలాల్లో ఇవన్నీ మనకి తెలియకుండా చేసేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేక ఇవన్నీ. ఆత్మ సంబంధంగా ఎదగాలి. మనం ఆర్థికంగా ఎదగటానికే చూస్తున్నాం తప్ప ఆత్మ సంబంధంగా ఎదగాలి అనే ఆలోచన రావట్లేదు. ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచన కలిగిన యోధా ఏమయ్యాడు? ఆత్మీయంగా ఎదగాలి అని ప్రయాసపడిన పేతురు, యోహానులు ఎలా వాడబడ్డారు? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించి చేయబట్టుకోగానే అతనిలోనికి బలం వెళ్ళిపోయింది. ఆ కుంటివాళ్ళకి వాడు దిగ్గున లేచాడు. అదే ఎన్నడూ లేవలేనోడు లేచాడు, నిలిచాడు, నిలబడినోడు నిలబడ్డాడు, నడవలేనోడు నడిచాడు. వాడి జీవితంలో గొప్ప అద్భుతం చూశాడు. చూసారా? గమనించాను. వెంటనే ఇంకా నాకు ఈ భిక్షంతో పని లేదని తీర్మానంకి వచ్చాడండి. దేవుడు మనకు ఒక మేలు చేసినప్పుడు, ఒక ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని వదిలేసుకోవాలి. మనం వదలం, దాన్ని పట్టుకుంటాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం కూడా పొందుకోవాలనుకుంటాం. అర్థమైందా? వాడు వెంటనే ఆ స్థలం వదిలేశాడు, తన అలవాటు మానేశాడు. ఏం చేశాడు అతను? నడుచుచు, గంతులు వేయచు. చూడండి, నడుచుచు. మరి నడకొచ్చినోడు నడవాలి కదా. దేవుని ఆలయంలోకి నడుస్తున్నాడండి. మనం ఎక్కడికి నడుస్తున్నాం? మన నడక ఎక్కడికి వెళ్తుంది ఈ రోజున? గమనించండి. ఆత్మీయమైన నడక దేవుడు నీకు ఇచ్చాడు. ఎక్కడికి నడవాలి మనం? శరీర సంబంధంగా బాగానే ఉన్నాం, కాళ్ళు వదిలే. ఆత్మ సంబంధమైన కాళ్ళు తెచ్చుకున్నాము మనం. ఆత్మ సంబంధమైన అవిడితనంలోనే ఉంటున్నాం మనం. ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటున్నాం. ఈరోజు చాలామంది రాలేదు. ఆ కుర్చీలన్నీ ఖాళీ. ఈ రోజున ఖాళీ ఉండేది కాదు.
ఆత్మ సంబంధంగా అవిటితనం, ఆత్మ సంబంధమైన నడక రావాలి మనకి. అది వాడికోమ నిజంగా కాళ్ళు లేవు, మనకోమ ఆత్మ సంబంధమైన కాళ్ళు లేవు. క్రైస్తవులకి దేవుని మందిరానికి నడవలేకపోతున్నారు, నిలవలేకపోతున్నారు. దేవునిలో నిలవాలి, నిలిచి ఉండాలి. మనం అది నిలిచి ఉండాలి, నిలిచి ఉంటేనే ఫలిస్తామని చెప్తున్నాడు ఆయన. అందుకనే వాడు ఎన్నో ప్రసంగాలు విన్నాడు, అక్కడ గుడి బయట ఉండి ఎన్నో దేవుని మాటలు విన్నాడు కాబట్టి వాడికి కాళ్ళు వచ్చాయి. కాళ్ళు రాగానే నిలబడ్డాడు, నడిచాడు. ఎక్కడికి నడిచాడు? గొంతులు వేశాడు. ఏంటికంటే ఆడికి ఉల్లాసం వచ్చేసింది, ఉత్సాహం వచ్చేసింది. నా కాళ్ళు వచ్చేసాయని ఎలగెలగలగా చూసుకుంటా గొంతులేసాడు. గొంతులు వేయచ్చు, దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చూడండి, అది ఆత్మ సంబంధమైన నడక మనకు వచ్చినప్పుడు దేవాలయంలోనికి రావాలి మనం. అంటే ఆత్మ సంబంధమైన నడక రాలేదు ఇంకా. చాలామంది మానేస్తున్నారు, ఎందుకంటే శారీరకంగా సాధనం ఎక్కువైపోయింది వీళ్ళకి. శారీరకమైన సాధనం, లోకంలో ఏదైనా పని ఉంటే పోవటం, ప్రయాణం ఉంటే పోవటం, ఫంక్షన్ ఉంటే పోవటం, ఫ్రెండ్స్ ఎవరైనా పిలిస్తే పోవటం, చుట్టాలు ఎవరన్నా రమ్మంటే పోవటం. ఆత్మ సంబంధమైన కాళ్ళు అవిటిగానే ఉన్నాయి. ఇంకానే ఆ నడక రావాలంటే దైవజనుల వైపు చూడాలి, దైవజనులు చెప్పే వాక్యం వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. యేసు వైపు చూచుచు అన్నాడు ఆయన. అర్థమైందా? అది దేవుని వైపు చూడాలి మనం, దేవుని వైపు చూడాలి మనం. ఆత్మ సంబంధంగా నిలబడాలి. బైబిల్లో యోహాను రాసిన సువార్తల 15వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివితే అక్కడ ఏం చెప్పాడు చూడండి యేసు ప్రభు. అది నా యందు నిలిచి ఉండుడి. నిలబడాలమ్మా, ముందు దేవునిలో నిలబడాలి. దేవునిలో నిలబడాలయ్యా. ఈ రోజున దేవునిలో నిలబడటం అంటే ఈ రోజున దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు నిలబడాలి, ఉండాలి, ఇక్కడ కూర్చోవాలి. ఎన్ని సంవత్సరాలు అక్కడ కూర్చున్నా వాడికి నడక రాలేదు, నిలబడలేకపోయాడు, నడవలేకపోయాడు, గొంతులు వేయలేకపోయాడు, దేవుణ్ణి స్తుతించలేకపోయాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అడుక్కోవటమే, భిక్షమేయండి, 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 ఆ మాటే నేర్చుకున్నాడు. స్తుతించడం నేర్చుకోలేదు. కానీ విన్నాడు, వాడి మైండ్లో ఉన్నాయి ఎలా స్తుతించాలో. అప్పుడప్పుడు వెంటనే రాదు కదా. కాకపోతే వాటన్నిటికంటే కూడా భిక్షం మెయిన్ అడికి. అది వాడి జీవనోపాధి, జీవ సాధనం. నిలబడాలి దేవునిలో. నా యందు నిలిచి ఉండుడి అంటున్నాడు ఆయన. ఎందుకు నిలబడమన్నాడు? అది మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో దేవునిలో, ప్రతి ఆదివారం రావాలి, ప్రతి ప్రార్థనకు వచ్చి నిలిచి ఉండాలి. అదే నిలిచి ఉండటం అంటే నిలబడి ఉండాలి అక్కడ. అంతే, నువ్వు ప్రతిష్ట చేయబడాలి. నువ్వు ఎప్పుడు దేవునిలో ఏ ఆదివారం కూడా నువ్వు ఇక్కడ లేకుండా ఉండకూడదు. అది ప్రతిష్ట అంటే ఒక విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టినప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళి చూసినా, రాత్రి వెళ్ళినా పగలు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా విగ్రహం అక్కడే ఉంటుంది. సత్యమందు వారిని ప్రతిష్ట చేయమన్నాడు ఆయన. నిలబడంటాడు. ఇది నిలబడటం అంటే ప్రతిష్ట చేయబడాలి మనం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యం. సత్యమందంటే వాక్యము, వాక్యములో ప్రతిష్ట చేయబడాలంటే నిలబడిపోవాలి మనం. ప్రతిష్ట చేస్తారు, ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు, ఆ విగ్రహం అక్కడే ఉంటుంది ఎప్పుడుని. దేవుని మందిరంలో ఉండాలి ఎప్పుడు. నువ్వు
వాడు చాలా సంవత్సరాల నుంచి మందిరము ముందుంటేనే వాడికి కాళ్ళు వచ్చేసాయి. మందిరములో లేడీడు, మందిరం బయట ఉంటాడు, బయట ఉంటేనే వాడికి కాళ్ళు వచ్చాయి. మరి మందిరములో ఉంటే ఇంకేమొస్తుంది చూడండి. బయట వాడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన అర్థమైందా? గమనించండి. ప్రతిరోజు అని రాయబడి ఉంది అక్కడ గమనించండి. వాడు దేవాలయములో భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినం ప్రతిరోజు పని తడుముకొని పని ఎత్తుక్కుని వెళుతూ ఉంటాం మనం. మరి ప్రార్థన ఉన్నాడు. ఆదివారం, వారానికి ఒకసారి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలని ఎందుకు అడుక్కుని రాం? మనం ఎందుకు తెలుసుకుని రాం? వాడు ప్రతిదినము కూడా దేవాలయం దగ్గర ఉన్నాడంటండి. దేవాలయం ప్రతిరోజు లేదు, కానీ ఆరాధన ఎప్పుడప్పుడే ఉండేది. కానీ వీడు ప్రతిరోజు అక్కడికి వచ్చి కూర్చుండేవాడు. ప్రతిరోజు కూడా వచ్చి దేవుని ఆలయం ముందట కూర్చుంటేనే ఇంత గొప్ప మేలు వాడికి జరిగినప్పుడు, మరి మనం ప్రార్థన ఉన్నప్పుడల్లా దేవాలయంలోకి వస్తే ఎంత మేలు జరుగుద్ది మనకి? అదే వచ్చేటప్పుడు కూడా మనం ఆసక్తితో రావాలి, పరుగున రావాలి, త్వరగా రావాలి, చురుగ్గా రావాలి. అది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని చెప్పాడు. దేవుని మందిరానికి చాలామంది గరానాగా, లేజీగా అలవాటైపోతుంది. ఎందుకంటే సాధకం అయిపోతుంది. అది పర్లేదులే, ఏమవుద్ది, వెళ్ళి ఇనేదేముందో మనం చేసేది ఉంది, వెళ్తే చాలు, ఇలాంటి ఆలోచనలన్నీ ఉన్నాయి. అది చాలా ప్రమాదమే మనకి. నిర్లక్ష్యంలో కొత్తది అది. నిర్లక్ష్యంగా కారు నడిపినా, బైక్ నడిపినా యాక్సిడెంట్ అయిపోద్ది, కాలు చెయ్యి ఇరిగిపోద్ది, ప్రాణమే పోతుంది. అర్థమైందా? నిర్లక్ష్యం ఉండకూడదండి, అశ్రద్ధ ఉండకూడదండి. అర్థమైందా? అర్థం చేసుకోండి. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అదే నా యందు నిలిచి ఉండండి అని చెప్పాడు. నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే కానీ ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇంకెంత తేటగా, ఇంత అర్థమయ్యేటట్టు ఏ దేవుడు చెప్తాడండి మాటలో? గమనించండి. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఆ వాక్యం తెలుసు మీకు ఉంటోడికి. వాడు నిలబడగానే నడుచుకుంటూ, గంతులు వేసుకుంటూ దేవుని మందిరంలోకి సేవకులతో పాటు వెళ్ళిపోయాడు. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దైవజనులు ఎప్పుడు గుడి తెరిచి గుళ్ళోకి వెళ్తారో ఆ దైవజనుడితో పాటు మనం వెళ్ళాలండి. వెళ్తున్నామా, ఉంటున్నామా? ఆలోచన చేసుకోండి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దీవెనలు ఊరికే మనకు రావు, గుర్తుపెట్టుకోండి. దేవుడిగా మనం ఆరాధించినప్పుడే దైవ ఆశీర్వాదాలు పొందుకునే హక్కు దేవుడు మనకిస్తాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం కొంత మట్టుకే, దైవ సంబంధమైన ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల 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 పిల్లలకి. అది అబ్రహాం ఒక్కడే పొందుకున్నాడు బైబిల్లో. అబ్రహాం ఒక్కడికే సాధ్యమైంది అది. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం నీకు అర్థమైతే దేవునిగా ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించు, ఆయన ఆజ్ఞలు పాటించు. దొంగగా పేరు తెచ్చుకోకు. దేవుని సొమ్ము దొంగిలించి వ్యభిచారిగా పేరు తెచ్చుకోకు. ఈ దేవుణ్ణి కాకుండా వేరే దేవుని పద్ధతిలో నువ్వు చేస్తే అది వ్యభిచారమే అవుతుంది. అది ఈ లోక స్నేహము దేవునితో, అది దాని ముందు ఏమన్నాడంటే వ్యభిచారునులారా అన్నాడు. యాకోబు 4:4 ఏమన్నాడు? వ్యభిచారునులారా
అని అంటూ ఈ లోక స్నేహము, అది అనేది వ్యభిచారం అంటే అది. ఈ లోక సంబంధంగా లోక ఆచారాలని పాటిస్తూ మనం ఏది చేసినా అది వ్యభిచారమే. క్రైస్తవ వ్యభిచారం అది. దొంగలుగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, మోసగాళ్ళుగా ఉండకూడదు, వేషధారులుగా ఉండకూడదు. అది ఇవన్నీ మనం సరి చేసుకోవాలంటే నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి. ఉంటే నీకు అర్థమవుతుంది. ఈరోజు రాలేదు చాలామంది, వాళ్ళకి ఈ వాక్యం అర్థమవుతుంది. అది అంచేత దేవుడు ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో నీకు తెలియదు, దాన్ని పోగొట్టుకుంటావు. దేవుని మాటలు పోయినా పర్లేదు, నీ పని ద్వారా వచ్చే ఆదాయం పోకూడదు. అందుకనే మనం ఇలా ఉండిపోతున్నాం. అందుకనే మనం లేని స్థితి, లేమికి వస్తున్నాం మనం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని విని దైవికంగా నడుచుకో, దేవుని దీవెనలు పొందుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయములో నిలిచి నూరంతలుగా ఫలించి వర్ధిల్లునట్లు మీ ఆత్మ సహాయము అందరికీ నాకు దయచేయమని వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.